ఇప్పుడు మధు వరకు పోయడానికి మన ముందుకి శ్రీనివాస్ గారు, శ్రీసుత గారు వస్తున్నారు. కన్నవారి కళల చిత్రం నుంచి మధు వరకు పోసే. ఇందాక చెప్పాను కదా, శ్రీనివాస్ గారు ఏ గొంతున పడితే ఆ గొంతును అనుకరించి మనల్ని చాలా అలరింపజేస్తారని. ఇప్పుడు రామకృష్ణ గొంతుని దింపడానికి వస్తున్నారు శ్రీనివాస్ గారు. కింద కాదు, ఈ పాట గోవర్ధన్ గారు లిస్ట్లో పెట్టి నాకు మీ పాటలో ఇదొక పాట అని వాట్సాప్ పంపించేంత వరకు నాకు అసలు ఈ పాట ఎప్పుడు నేను లైఫ్లో వినలేదు, ఎప్పుడు వినలేదు. నేను వినకపోతే హమ్ కూడా చేయము, అసలు ట్యూన్ ఫెమిలియర్ కూడా లేదు. నేను ఎప్పుడు వినలేదండి ఈ పాట అంటే, అది నా ఫేవరెట్ పాట అండి. సరే మీరు వద్ద మీరు పాడంటే వేరే వాళ్ళకి ఇచ్చాను. అమ్మ అయితే నేను పాడతాను అని నేర్చుకొని పాడిన. పాడుతూ ఉంటే అది ఎంత అడిక్టివ్ ఉందంటే ఈ ట్యూన్, సాహిత్యం. ఫస్ట్ టైం సెకండ్ టైం ఏదో వంతుగా పాడేసి తర్వాత పాడుతుంటే అదొక మధువులకు పోసి ఆ పాట సాహిత్యం వింటుంటేనే మత్తు వచ్చేస్తుంది. అంత బాగుంది. అంటే మత్తు ఇన్ ద సెన్స్ ఏదో తీసుకోకండి, అంత అడిక్టివ్ ట్యూన్ అనమాట ఇది. సో ఇప్పుడు మీరే వింటారు. థ్యాంక్ యూ శ్రీసుత గారు, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. నా కోరిక మీద ఈ పాటను ఇంక్లూడ్ చేసి పాడుతున్నాను మీకోసం. ఇది గోవర్ధన్ గారు కోరుకున్నారు ఈ పాట. దీనికి ఎంతవరకు న్యాయం చేస్తామనేది చూద్దాం. దీని ముందు చిన్న హిస్టరీ ఉంది, దీనికి ఒక నిమిషంలో చెప్పేస్తాను, ఎక్కువ సమయం తీసుకోకుండా. గోవర్ధన్ గారి దగ్గరికి వెళ్ళి, గోవర్ధన్ గారు ఇంతమందికి ఇన్ని పాటలు ఇస్తున్నారు, నాకు కూడా అడిగితే ఆయన శ్రీనివాసరావు పాటలు ఇస్తాను రైట్. ఒకటి కృష్ణవుడు సంభవిద్దాం అనుకున్నారు, ఇలా అడిగానని చెప్పి రెండో శోభమ్మ పాటలు ఇచ్చేసారు. జరిగింది. అందుకే కృష్ణ గారి పాట తర్వాత ఇప్పుడు శోభన్ బాబు గారి పాట. ఈ దేల్ సింగర్ రామకృష్ణ గారు, ఆయన కూడా చాలా లెజెండరీ సింగర్స్లో ఒకరు. పాపం కారణాలు ఏవైతేనేమి ఆయనకి రావాల్సింది ఇంకా వచ్చుండి ఇంకా ఆయన మన మధ్య ఉంటే అద్భుతంగా ఉండేది. బట్ మనకి ఆయన పాటలు మిగిలే ఈరోజు. మధులకబోసే ఈ చిలిపి కళ్ళు అవి నాకు వేసే బంగారు సంకెళ్ళు మధువలకబోసే ఈ చిలిపి కళ్ళు అవి నాకు వేసే బంగారు సంకెళ్ళు మధువలకబోసే ఈ చిలిపి కళ్ళు అవి నాకు వేసే బంగారు సంకెళ్ళు.
థ్యాంక్ యూ శ్రీసుత గారు, శ్రీనివాస్ గారు మరొకసారి.